ఇక విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవం వైభవంగా సాగింది. చేనేత వస్త్రాలు ధరించి బీజేపీ నేతలు చేసిన ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. బీజేపీ కార్యాలయం నుంచి ఆప్కో కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఆప్కో షోరూమ్ లో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి సందడి చేశారు. చేనేత వస్త్రాలను అందరూ కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. తలసరి ఆదాయం పెరగడానికి, చేతి వృత్తిని నమ్ముకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని పని చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడతా ఉంది. ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. చేనేత సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని రెండింటిని అనుసంధానం చేసుకొని చేయాల్సి వస్తే తప్పకుండా మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఎంపీల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తానంటున్నారు అని తెలియపరుస్తూ తెలియజేసుకుంటున్నాను.